మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. I would like to thank Chaudhary Garu and his wife Geeta for introducing Ram and also giving us this opportunity to attend this wonderful occasion. I would like to thank the press and media also for their continuous cooperation and hope you will all continue doing so. మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి. మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక. మన మధ్యన ఇప్పుడు జానకిరామ్ లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా ముడుచుకుంటూ ఉంటాడు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దివి నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు, మా అన్నగారు నందమూరి జానకిరామ్ గారు దివ్య ఆశీస్సులతో, మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో, మా అభిమానులందరి ఆశీస్సులతో, మా మేనల్లుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ and have a great success, and he'll prove him as a hero in the 4th generation. అలాగే వీణా రావు గారికి, ఎలమంచిలి గీతా గారికి ప్రొడ్యూసర్, అండ్ వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్, అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి మోహన కృష్ణ గారిని. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారకరామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ద 4th generation ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి, అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసితో, ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి. సో మరొక్కసారి రామ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, అదే కాకుండా చౌదరి గారి టీంకి
ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ బికాజ్ నేను నమ్మేది టీమ్. వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్. అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి అందరికీ. All the best for a bright future, Ram. ఓ థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడు అంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసాలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తర్వాతి తరం నందమూరి కళ్యాణరామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉంటుంటారు. అదేవిధంగా జానకి రామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు, ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరి ఉంటారు. ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి, అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం, దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం, ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి యలమంచి గీత గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.